ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన కారణంగా గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి అప్పుడప్పుడు కలిసే వాళ్ళము. అందరినీ చాలా మందిని ఇక్కడ చూడడం జరిగింది. చాలా మంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కూడా చూడడము నిజంగా ఈ కార్యక్రమం చేసిన యొక్క ఇదే ఫలితం ఇది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ మిత్రులందరినీ కలిసినందుకు అందరికీ చాలా రోజుల తర్వాత ఏదో కారణాల వల్ల ఇంటికి పోయిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఈ సమావేశానికి వచ్చి చాలా విజయవంతంగా ఈ సమావేశాన్ని జరపడం నిజంగా అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా అయితే వెనుకబాటుతనం ఉందో మా రాయలసీమ ప్రాంతంలో కూడా 2 క్లాసుల పద్ధతి, అంటరానితనము, పెత్తందారుల దౌర్జన్యాలు, దోపిడీలు చాలా విచ్చలవిడిగా జరిగే సందర్భంలో ఈ విప్లవ సంస్కృతి ఆధారంగా దీని చైతన్యంతో మేము ఆ ప్రాంతంలో ఈ 2 క్లాసుల పద్ధతిని, అంటరానితనాన్ని బహిరంగంగా అసలు బయట లోపలికి కూర్చోడానికి కూడా ఇష్టపడే ప్రాంతాలను కూడా మేము ఈ విప్లవ చైతన్యంతోనే దాన్ని సాధించినాము. అక్కడ దళితులకు చాలా విషయాల్లో దళితుల ఎవరు తిట్టాలన్నా దళితులపై కుట్రాలన్నా కూడా భయపడే విధంగా ఈ విప్లవ చైతన్యంతోనే మేము అక్కడ పోరాటాలు చేయడం జరిగింది. ఇంకా చెప్పవలసి వస్తే ముఖ్యంగా మా ప్రాంతంలో బహిరంగంగా తుపాకుల ప్రదర్శన అనేది విపరీతంగా జరిగేది. ఆ తుపాకులను కనీసం 4-5 జీపులతో ప్రదర్శన చేస్తూ భయప్రాంతులను చేస్తూ అక్కడుండే అడవి సంపదలను, అక్కడుండే ఉమ్మడి సంపదలను అన్నిటినీ కూడా దోపిడీ దౌర్జన్యాలుగా అనుభవించే క్రమాన్ని ఈ విప్లవ చైతన్యంతోనే మా ప్రాంతంలో ఒక సాయుధ ముఠాల వ్యతిరేక వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ విధంగా బహిరంగంగా ప్రదర్శన చేసే ఆ అర్థానాన్ని అడ్డుకోవడం అనేది మా ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఈ విప్లవ చైతన్యంతోనే జరిగిందనేది మేము ఇప్పటికీ దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అందుకే ఈ చైతన్యం ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో మళ్ళీ ఈ రంగవల్లక పేరు మీద ఈ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభింపజేసి ఇంతమందిని పాత వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కలగలిపి చేసినటువంటి ఈ ప్రారంభోత్సవం నిజంగా చాలా ఇప్పుడు అభినందనీయం, చాలా గర్వకారణం కూడా. మేము కూడా ఇదే స్ఫూర్తితో మా ప్రాంతంలో ఇప్పటికే ఒక గ్రంథాలయాన్ని నడుపుతున్నాము. అట్లనే ఇక్కడ చాలా మంది చెప్పినట్టుగా చాలా ప్రాంతాల్లో, చాలా ఉద్యమ ప్రాంతాల్లో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ చెప్పడమే కాకుండా ఆచరణలో చేస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.